టీజీ ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు కౌన్సిలింగ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ మనకు రిలీజ్ చేస్తారండి. సో మెయిన్ గా ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావచ్చు అండ్ సర్టిఫికేట్ అప్లోడ్ కావచ్చు అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, మనకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే లైక్ ఎడ్సెట్ ద్వారా ఈ ఇయర్ 2025 లో బీఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో కంప్లీట్ గా వినండి. మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మెథడాలజీ ఎట్లా చూస్ చేసుకోవాలి, అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకు టీజీ ఎడ్సెట్ వెబ్సైట్ లోనే అప్డేట్ చేస్తారు. సో మనకు ఓన్లీ డేట్స్ మాత్రమే ఈ రోజు ఇచ్చారు. కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చేసి 14th జూలై రోజు అదే వెబ్సైట్ లో మనకు పీడిఎఫ్ అప్లోడ్ చేస్తారు. ఆ పీడిఎఫ్ లో కంప్లీట్ గా మీకు రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుంది, సో లాస్ట్ డేట్ కావచ్చు, మనకు వెబ్ ఆప్షన్స్ ఏ రోజు ఉంటుంది, సో ప్రతి కేటగిరీకి రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది అండ్ మనకు గైడ్ లైన్స్, సో ఎవరిని మనకు మినిమం గ్రాడ్యుయేషన్ లో ఎంత పర్సెంటేజ్ రావాలి, సో అలాంటివన్నీ ఇంపార్టెంట్ పీడిఎఫ్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది మనకు 14th రోజు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ అప్లోడ్. సో మెయిన్ గా వచ్చేసి మనకు 10 days ఛాన్స్ ఇచ్చారు. సో డేట్ వచ్చేసి 21 to 31 జూలై వరకు మనకు ఛాన్స్ ఇచ్చారు, 10 days. సో అప్పుడు మీరు ఒక సర్టన్ అమౌంట్ ఉంటుంది, సో ఆ అమౌంట్ పే చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో ఆ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అవి అప్కమింగ్ వీడియోస్ లో ఇస్తాను. సో రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ 21 to 31 జూలై. థర్డ్ వచ్చేసి ఎవరైతే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారో మీకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అండ్ మీకు ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో అందులో మెయిన్ గా మనకి ఎన్సీసీ వాళ్ళు ఉంటారు, క్యాప్ వాళ్ళు ఉంటారు, పిహెచ్ స్పోర్ట్స్. సో మీరేం చేయాలంటే మనకు సపరేట్ గా ఒక స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. సో మనకు 23 to 26 జూలై, 23, 24, 25, 26 ఈ 4 days లో మీరు ఏదో ఒక స్లాట్ బుక్ చేసుకొని మీకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళాలని మనకు డేట్స్ ఇస్తారు అండ్ ఎక్కడ వెళ్ళాలో కూడా ఆ ప్లేసెస్ కావచ్చు, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అన్ని మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో స్పెషల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి, ఫిజికల్ వెరిఫికేషన్ కూడా వెళ్ళాలి. ఈ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు జస్ట్ ఆన్లైన్ లో మీ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 4th పాయింట్. సో మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు. సో మీరు ఎలిజిబులా లేదా అనేది మనకు ఎడ్సెట్ వాళ్ళు అన్ని మీ సర్టిఫికేట్స్ అని వెరిఫై చేసిన తర్వాత మీకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. సో మీకు సక్సెస్ ఫెయిల్యూర్ అని. సో ఇక్కడ డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ లిస్ట్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్. సో సపోజ్ మీ సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయంటే ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. సో మీరు డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ కి ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ ఏమన్నా మిస్టేక్స్ ఉండడం వల్ల లేదంటే ఎలిజిబిలిటీ లేకపోయినా ఏదైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోయినా మీ ఈమెయిల్ ద్వారా ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. సో దాని ద్వారా మీరు ఆ సర్టిఫికేట్స్ మళ్ళీ రీ అప్లోడ్ చేస్తేనే మీకు ఎలిజిబుల్ ఇస్తారు. సపోర్ట్ ఏమైనా సర్టిఫికేట్స్ లేకపోతే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇవ్వరు. సో 2nd ఆగస్ట్ రోజు మీకు మీ ఈమెయిల్ కి కావచ్చు అండ్ మీ వెబ్సైట్ ద్వారా మనము అప్లోడ్ చేసుకోవాలి మన సర్టిఫికేట్ మిస్ అయితే. అది 2nd ఆగస్ట్. సో 5th పాయింట్ వచ్చేసి phase 1 వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ అంటే ఇక్కడ 2 days ఛాన్స్ మాత్రం ఇచ్చారు. సో చాలా తక్కువ డేస్ ఇచ్చారు. 4th, 5th రోజు 2 రోజులే మీరు మీకు నచ్చిన కాలేజ్ కావచ్చు, నచ్చిన మెథడాలజీ. సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీ డిగ్రీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ప్రకారంగా మీ మొబైల్ కి మెసేజ్ రావడం జరుగుతుంది. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యాథ్స్ మెథడాలజీ అండ్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సోషల్ మెథడాలజీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ ఆర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్. సో మీ యొక్క డిగ్రీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ బట్టి వాళ్ళు మీరు ఏవైతే సెమిస్టర్ మెమోస్ అప్లోడ్ చేస్తారో దాని ప్రకారంగా మీరు దేనికి ఎలిజిబులో అవి ఇస్తారు. సో అవి ఇచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి సో ఏవైతే ఎలిజిబుల్ మెథడ్స్ ఉంటాయో దానికి సంబంధించిన కాలేజెస్, మెథడాలజీస్ అన్ని పెట్టుకోవాలి. సో మీకు నచ్చిన కాలేజ్, తెలంగాణలో ఉన్న అన్ని కాలేజ్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఏ మెథడ్ లో అయితే మెయిన్ మెథడ్ ఉంటుందో ఆ మెథడ్ కి వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చేసేయాలి. సో అది 4th, 5th. 6th డే వచ్చేసి మనకి ఎడిట్ ఆప్షన్. సపోజ్ మీరు ఏమన్నా ఎక్స్ట్రా కాలేజ్ యాడ్ చేయాలన్నా, ఏమన్నా డిలీట్ చేయాలన్నా, ఏమన్నా రీఅరేంజ్ చేయాలన్నా మళ్ళీ ఒక రోజు మనకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు 6th రోజు. సో ఆ రోజు ఎడిట్ చేసుకొని మళ్ళీ మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టాలి. సో ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీ ర్యాంక్ ఆధారంగా, మీ కేటగిరీ ఆధారంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మీరు ఏ మెథడ్ కి ఎలిజిబుల్ అవన్నీ చూసి ఒక సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక కాలేజీలో సీట్ వస్తుంది. సో phase 1 రిజల్ట్స్ వచ్చేసి 9th ఆగస్ట్ రోజు మనకు వెబ్సైట్ లోనే అప్డేట్ చేస్తారు. జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఏ కాలేజీలో వచ్చింది, సో కొందరికి సీట్ వస్తుంది, కొందరికి సీట్ రాదు. సో అక్కడ మీరు చూసుకోవచ్చు వెబ్సైట్ లోనే. నెక్స్ట్ సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ లోనే అమౌంట్ పే చేయాలి. సో ఇది మొత్తం ఆన్లైన్ లోనే అమౌంట్, మీ ట్యూషన్ ఫీ వచ్చేసి ఆన్లైన్ లో పే చేసుకోవాలి. అండ్ 11th to 14th ఆన్లైన్ లో అమౌంట్ పే చేయాలి. అండ్ మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ కి విత్ సర్టిఫికేట్స్ ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో 11th to 14th ఒక 4 days ఛాన్స్ ఇచ్చారు. ఆ రోజు మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళాలి. సో ఇది మనకు కంప్లీట్ గా phase 1 కి సంబంధించిన
కౌన్సిలింగ్ ప్రాసెస్. సో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, వాళ్ళు చెక్ చేస్తారు, మిస్టేక్స్ ఉంటే మెయిల్ ద్వారా కరెక్షన్ చేసుకోవాలి, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా ఒక సీట్ అనేది వస్తుంది. సీట్ వస్తే నచ్చితే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆ కాలేజ్కి వెళ్తారు. సపోజ్ నచ్చలేదు కాలేజ్, నచ్చకపోతే మళ్ళీ phase 2 ఉంటుంది. సో phase 2కి ఒక 1 week గ్యాప్ ఉంటుంది, 1 week or 10 days. మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ phase 1లో మిస్ అయిన వాళ్ళు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎడ్సెట్ క్వాలిఫై అయ్యి మీరు phase 1లో పార్టిసిపేట్ చేయకపోతే మీరు phase 2లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరికైతే ఆల్రెడీ పార్టిసిపేట్ అయ్యి phase 1లో సీట్ రాని వాళ్ళు phase 2లో జస్ట్ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవచ్చు. సో మళ్ళీ రిజిస్ట్రేషన్ అంటే ఏముండదు, జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ phase 1లో ఒక కాలేజ్ వచ్చి ఇంకా బెటర్ కాలేజ్ కోసం మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో phase 1 ఉంటుంది, phase 2 ఉంటుంది, మళ్ళీ రిమైనింగ్ సీట్స్ కి మళ్ళీ ఇంకొక ఫేజ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు బీఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీరు అందరు సర్టిఫికేట్స్ అయితే అన్ని తెచ్చుకొని పెట్టుకోండి. అప్కమింగ్ వీడియోస్ లో మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి సో అవి చెప్పడం జరుగుతుంది. అండ్ అప్కమింగ్ వీడియోస్ లో మీకు ఏ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో తెలంగాణ వైడ్ గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఆ కాలేజ్ అడ్రస్ కావచ్చు, అన్ని అప్కమింగ్ వీడియోస్ లో చెప్పడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా చేయమండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, ఈ షెడ్యూల్ కావచ్చు, అండ్ అప్కమింగ్ కాలేజెస్ లిస్ట్ కావచ్చు, అన్ని షేర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ కూడా టెలిగ్రామ్ ఛానల్కి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.